ఓం శాంతి 19/12/2023 మధురమైన పిల్లలు, సేవా వృద్ధి కొరకు కొత్త కొత్త విధానాల్ని కనుగొనండి. గ్రామ గ్రామాలకు వెళ్లి సేవ చెయ్యండి. సేవ చేయడానికి జ్ఞానం యొక్క పరాకాష్ఠ కావాలి. ప్రశ్న: బుద్ధితో పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉండాలి. దీనికి సహజమైన యుక్తి ఏమిటి? జవాబు: ఇంటిని గడియ గడియ స్మృతి చెయ్యండి. ఇప్పుడిక మృత్యులోకం నుండి లెక్కాచారాల్ని తీర్చుకొని అమరలోకంలోకి వెళ్ళాలి అన్నది బుద్ధిలో ఉండాలి. దేహం నుండి కూడా బికారులుగా అవ్వాలి. ఈ దేహం కూడా నాది కాదు. ఇటువంటి అభ్యాసం ఉన్నట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ పాత ప్రపంచంలో ఉంటూ మీ పరిపక్వ అవస్థను తయారు చేసుకోవాలి. ఏకరస అవస్థ కోసం శ్రమించాలి. పాట: మాతా ఓ మాతా. ఓం శాంతి. జగదంబ యొక్క మహిమ భారత్లో ఎంతగానో ఉంది. జగదంబ గురించి భారతవాసులకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. పేరు విన్నారు. వారిని ఈవ్ అనగా బీబీ అని కూడా అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, బీబీ మరియు యజమాని లేకుండా రచన అయితే రచించడం జరగదు. తప్పకుండా జగదంబ ప్రకటితమవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా ఒకప్పుడు ఉండేవారు కదా, అందుకే గాయనం చేస్తారు. భారత్ యొక్క మహిమ ఎంతగానో ఉంది. భారత్ను స్వర్గము అని కూడా అంటారు. అలాగే భారతే ప్రాచీనమైనదని కూడా వారికి తెలుసు. అందుకే తప్పకుండా స్వర్గం ఉండాలి. ఈ విషయాలు ఈశ్వరీయ సంతానమైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వారే వస్తూ ఉంటారు. ప్రదర్శిని జరుగుతుంది. కల్పకృతం కూడా చేసి ఉంటాము అని భావిస్తారు. అందరికీ అర్థం చేయించేందుకు పదాలు చాలా బాగున్నాయి. మీరు పవిత్ర ఆత్మలు. పవిత్రత ద్వారా మీరు లైట్ కిరీటాన్ని పొందుతారు. మరి ఇంకొకటి, ఎవరైతే దానపుణ్యాలు చేస్తారో వారిని పుణ్యాత్మలు అని అంటారు. వారిని ఇంగ్లీష్లో ఫిలాంథ్రోఫిస్ట్ అని కూడా అంటారు. పవిత్రమైన వారిని వైస్లెస్ అని అంటారు. అవి వేర్వేరు పదాలు. భారత్లో దానపుణ్యాలు ఎంతగానో జరుగుతాయి, కాని తరచుగా గురువులకు దానం చేస్తారు. అయితే వారిని పవిత్ర ఆత్మలు అనవచ్చు, కాని పుణ్యాత్మలు అని అనలేరు. వారు దానపుణ్యాలు చెయ్యరు. వారు దానపుణ్యాలు తీసుకుంటారు. కావున వీరందరి నుండి బుద్ధియోగం తెగిపోయి తండ్రితో జోడించబడాలి. దీని కొరకు తండ్రి అర్థం చేయించవలసి ఉంటుంది. ఇది కరెక్టు కాదు. వీరందరి ఉద్ధరణ నేను చేస్తాను అని. మీరు జ్ఞానసాగర్ నుండి వెలువడిన జ్ఞానగంగలు. వాస్తవానికి గంగా అన్న పదం రైట్ కాదు, కాని గాయనం కొనసాగుతూ వస్తుంది. అందుకే పోల్చడం జరుగుతుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచపు పాత వస్తువులన్నింటినీ కొత్తగా తయారు చేస్తారు. స్వర్గం అనేది కొత్తది. కొత్త దాని గురించి సమాచారం తండ్రికే తెలుసు, ప్రపంచానికి తెలియదు. భగవాన్ వాచ ఉంది, కాని గీతలో శ్రీకృష్ణుని పేరు వేయడంతో అందరి బుద్ధియోగం తెగిపోయింది. అందుకే సర్వవ్యాపి అని అనేశారు. శ్రీకృష్ణుడితో అనేకుల బుద్ధియోగం ఉంది. ఎక్కడెక్కడైతే గీతకు గౌరవం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణునికి గౌరవం ఉన్నట్లు. వాస్తవానికి తండ్రి మహిమ యొక్క టోపీ బిడ్డపైకి వచ్చేసింది. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. బాబా పదే పదే అర్థం చేయిస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు వీరితో మీ సంబంధం ఏమిటి అని ప్రతి ఒక్కరిని అడగండి. బాబా మంచి ప్రశ్నావళిని తయారు చేశారు. సేవ అయితే చాలా బాగా జరగగలదు. సేవ అనేది జగదంబ మందిరాలలో చాలా బాగా జరగగలదు. అక్కడికి వెళ్లి వీరు జగదంబ సృష్టిని రచించే మాత అని అర్థం చేయించండి. వారు ఏ ప్రపంచాన్ని రచిస్తారు? తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. అచ్చా,
ఈ మాతకు తండ్రి ఎవరు? ఆమెకు జన్మ ఎవరిచ్చారు? మనుషులు ముఖవంశావళి అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఆమెకు పరంపిత పరమాత్మయే జన్మనిచ్చారని మీకు తెలుసు. పిల్లలైన మీరే అర్థం చేయించవలసి ఉంటుంది. జగదంబ ముఖవంశావళి. కాని ఎలా? పరంపిత పరమాత్మ అయితే నిరాకారుడు. బ్రహ్మ తనువు ద్వారా ముఖవంశావళి అని అర్థం చేయించడం జరుగుతుంది. ఏ విధంగా పరంపిత పరమాత్మ వచ్చి ఈ బ్రహ్మను దత్తత తీసుకున్నారో అలాగే ఈ కూతుర్ని కూడా దత్తత తీసుకున్నారు. ఈ విషయాలు అందరి బుద్ధిలో స్థిరంగా నిలవవు. పదే పదే మర్చిపోతారు. పిల్లలు ఎంతో సేవ చేయవచ్చు. జగదంబా మందిరంలో పరిచయాన్ని ఇవ్వాలి. తద్వారా వారి బుద్ధియోగం కూడా తండ్రితో జోడించబడి ఉంటుంది. జగదంబ కూడా వారితో యోగాన్ని జోడిస్తారు. కావున మనం కూడా వారితో యోగాన్ని జోడించాలి. కింద జగదంబ తపస్సులో కూర్చున్నారు. వారి మందిరం పైన ఉంది. కింద రాజయోగ తపస్సును చేస్తున్నారు. మళ్ళీ సత్యుగంలో రాజరాజేశ్వరిగా స్వర్గాధిపతిగా అయ్యారు. ఇప్పుడు ఇది కలియుగం. మళ్ళీ ఎప్పుడైతే తపస్సులో కూర్చుంటారో అప్పుడే స్వర్గాధిపతిగా అవుతారు కదా. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. ఈ సత్యమైన సలహాను మనుషులకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరి పరిచయాన్ని ఇస్తారు. కాని అందరి బుద్ధిలోనూ అంత త్వరగా ఏమీ కూర్చోదు. ఎప్పుడైతే సేవలో నిమగ్నమవుతారో అప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది. చిత్రాలు కూడా చాలా బాగా తయారై ఉన్నాయి. లక్ష్మీనారాయణ మందిరాలకు వెళ్లి అర్థం చేయించవచ్చు. బాబా అంటారు, నా భక్తులకు వినిపించండి. భక్తులు తప్పకుండా మందిరాలలోనే లభిస్తారు. వారికి ప్రేమగా అర్థం చేయించండి. ఈ లక్ష్మీనారాయణ చిత్రాలేవైతే ఉన్నాయో వారు స్వర్గాధిపతులుగా ఉండేవారని వారి గురించి అందరూ అంటారు. అచ్చా, మరిప్పుడు ఇదేమిటి? తప్పకుండా కలియుగము అని అంటారు. కలియుగంలో దుఃఖమే దుఃఖముంది. మరి వీరికి రాజ్యాధికారం ఎలా లభించింది? ఇది మీకు తెలుసు. కావున మీరు అందరికీ వినిపించవచ్చు. ఒక్కరికి అర్థం చేస్తే ఇక సత్సంగం ఏర్పడుతుంది. అప్పుడు అందరూ మా వద్దకు రండి అని అంటారు. మందిరాలలో పెద్ద మేళాలు జరుగుతాయి. రాముని మందిరాలకు కూడా వెళ్లి వారి కర్తవ్యం గురించి చెప్పవచ్చు. నెమ్మది నెమ్మదిగా యుక్తిగా అర్థం చేయించాలి. చాలా మంది పిల్లలు బాబా మేము ఇలా ఇలా అర్థం చేయించాము అని రాస్తారు. ఒకరికి అర్థం చేయించడం వల్ల మళ్ళీ ఇతరులు మా ఇంట్లో కూడా 7 రోజులు భాషణ జరిగితే బాగుంటుంది అని ఆహ్వానిస్తారు. మళ్ళీ అక్కడి నుండి ఇంకెవరో వెలువడతారు. ఎవరైనా ఆహ్వానించినప్పుడు వారికి ఎలా అర్థం చేయించాలంటే వారు విడిచిపెట్టకూడదు. భాషణ చేయడం ద్వారా చుట్టుపక్కల ఉన్న మిత్ర సంబంధీకులు మొదలైన వారు కూడా పోగవుతారు. అలాగే వృద్ధి జరుగుతుంది. సెంటర్కు అంతమంది రాలేరు. ఇది మంచి యుక్తి. ఈ విధంగా కష్టపడాలి. కష్టపడే విధానము ఎవరికో అరుదుగా వస్తుంది. జ్ఞానం యొక్క పరాకాష్ఠ కావాలి. బాబా ఎంత దూరం నుండి మనకు నేర్పించేందుకు వచ్చారు. ఒకవేళ సేవ చేయకపోతే ఉన్నత పదవిని ఎలా పొందుతారు? స్కూల్లో పిల్లలు చాలా మంచి చమత్కారం కలవారిగా ఉంటారు. గెంతులు వేస్తూ ఉంటారు. ఇది కూడా చదువే. ఇది అద్భుతమైన చదువు. ఇక్కడ వృద్ధులు, యువకులు, పిల్లలు అందరూ చదువుతారు. పేదవారికి ఇది ఇంకా మంచి అవకాశం. సన్యాసులు కూడా వాస్తవానికి పేదవారే. ఎంతో గొప్ప గొప్ప ధనవంతులైన మనుషులు తమ వద్దకు పిలుస్తారు. సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలారు, బికారిగా అయ్యారు. వారి వద్ద ఏమీ లేదు. మీరు కూడా ఇప్పుడు బికారిగా ఉన్నారు. తర్వాత రాకుమారులుగా అవుతారు. వారు కూడా బికారులే. ఇక్కడ ఇది పవిత్రతకు సంబంధించిన విషయం. మీ వద్ద ఇంకేమీ లేదు. మీరు దేహాన్ని కూడా మర్చిపోతారు.
దేహసహితంగా సర్వస్వాన్ని త్యజించి ఒక్క తండ్రికి చెందినవారిగా అవుతారు. ఎంతగా ఒక్క తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ధారణ జరుగుతుంది. ధారణ ఏకరసంగా జరగాలి అంటే కష్టపడాల్సి ఉంటుంది. మనం బాబా వద్దకు వెళ్ళాలి. మరి ఈ పాత ప్రపంచం గురించి ఆలోచనలు ఎందుకు చేయాలి? ఎప్పటి వరకైతే పరిపక్వ అవస్థ తయారవ్వదో అప్పటి వరకు ఈ పాత ప్రపంచము పాత శరీరంలోనే ఉండాలి. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. ఈ మృత్యులోకం నుండి లెక్కాచారాలు సమాప్తమవుతాయి. ఇప్పుడిక అమరలోకంలోకి వెళ్ళాలి. ఇంటిని గడియ గడియ స్మృతి చేయడం ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. చెప్పండి, గీతలో బాబా ఏం చెప్పారు? భగవంతుడిని బాబా అని అంటారు. నిరాకార బాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. భగవంతుడి మహావాక్యాలు ఉన్నాయి. ఈ పాత ప్రపంచాన్ని మరి పాత దేహాన్ని కూడా విడిచిపెట్టండి. దేహీ అభిమానులుగా అయి నిరంతరము బాబాను స్మృతి చెయ్యండి. భగవంతుడు నిరాకారుడు. ఆత్మ శరీరాన్ని ధరించి టాకీగా అవుతుంది. బాబా గర్భం ద్వారా జన్మ తీసుకోరు. వారికి శివ అన్న పేరు ఒక్కటే ఉంది. బ్రహ్మ విష్ణు శంకర్లకు తమ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. వీరు నిరాకార పరంపిత పరమాత్మ. వీరి పేరు శివ. వారే జ్ఞానసాగరుడు. బ్రహ్మ విష్ణు శంకర్లను రచయిత అని అనరు. రచయిత అని ఒక్క నిరాకారుణ్ణే అంటారు. వారు మళ్లీ సాకార రచనను ఎలా రచించాలి? కావున వారు వచ్చి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడైతే కాలేరు. బ్రహ్మ చేతిలోనే వేద శాస్త్రాలను చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటూ ఉంటారు కదా. బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. నిరాకారుడు సాకారుని ద్వారా వినిపిస్తారు. ఈ విషయాలను మంచి రీతిలో ధారణ చేయవలసి ఉంటుంది. భగవాన్ వాచా, నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. వినాశనం కన్నా ముందే స్థాపన కూడా తప్పకుండా జరగాలి. మొట్టమొదట జరిగేదే స్థాపన. చాలా స్పష్టంగా రాస్తూ ఉంటారు. బ్రహ్మ ద్వారా సూర్యవంశ స్థాపన. వివరణలో చాలా మంచి రహస్యం కూడా ఉంది. కాని ఎవరైనా కష్టపడి సేవలో నిమగ్నమవ్వాలి. సేవలో నిమగ్నమైనట్లయితే ఇక ఆనందం కలుగుతుంది. మమ్మా బాబాకు కూడా సేవలో ఆనందం కలుగుతుంది. పిల్లలు కూడా సేవ చెయ్యాలి. మమ్మానైతే మందిరాల్లోకి తీసుకువెళ్లలేరు. మమ్మాకు ఎంతో మహిమ ఉంది. పిల్లలైతే వెళ్లవలసి ఉంటుంది. బాబా అంటారు, వానప్రస్థుల వద్దకు వెళ్లి ఎప్పుడైనా గీతా అధ్యయనం చేశారా? గీతా భగవంతుడు ఎవరు అని మొదట ప్రశ్నించి ఆ తర్వాత అర్థం చేయించండి. భగవంతుడు ఒక్క నిరాకారుడే. సాకారుణ్ణి భగవంతుడు అని అనరు. భగవంతుడు ఒక్కరే. ఇందులో సేవకి సంబంధించి విచారసాగరమంతరం ఎంతగానో జరగాలి. ప్రాక్టీస్ చేయాలనుకుంటే బయటకు వెళ్లి ట్రయల్ వేయాలి. జగదంబాను దర్శించుకునేందుకు రోజూ వస్తారు. త్రివేణి వద్దకు కూడా మనుషులు ఎంతగానో వెళ్తారు. అక్కడికి కూడా వెళ్లి సేవ చేసినట్లయితే, భాషలు చేసినట్లయితే ఎంతో మంది పోగవుతారు. మా వద్దకు వచ్చి సత్సంగం చెయ్యండి అని ఆహ్వానిస్తూ ఉంటారు. బాబా, మమ్మ ఎక్కడికి వెళ్లలేరు. పిల్లలు వెళ్లగలరు. బెంగాల్లో కాళీ మందిరం ఉంది. అక్కడ కూడా ఎంతో సేవ చేయవచ్చు. కాళీ ఎవరు? ఈ విషయంపై భాషణ చెయ్యండి. కాని ధైర్యం కావాలి. ఎవరు అర్థం చేయించగలరు అనేది బాబాకి తెలుసు. ఎవరిలోనైతే దేహాభిమానం ఉంటుందో వారేమి సేవ చేయగలరు? సేవ రుజువుని ఇవ్వరు. సేవను ఒకవేళ పూర్తిగా చేయలేకపోతే పేరును అప్రతిష్ట పాలు చేస్తారు. యోగిలో శక్తి చాలా బాగుంటుంది. అర్థం చేయించేందుకు ఎన్నో పాయింట్లు ఇస్తూ ఉంటారు. కాని మంచి మంచి మహారథులు కూడా మర్చిపోతారు.
సేవైతే ఎంతో ఉంది, దీని అనంతమైన సేవ అని అంటారు. వారు గౌరవాన్ని కూడా ఎంతో పొందుతారు. ముఖ్యమైనది పవిత్రతకు సంబంధించిన విషయం. నడుస్తూ నడుస్తూ పడిపోతారు. లౌకిక తండ్రి నుండి ఎప్పుడూ ఎవ్వరికీ నిశ్చయం తెగదు. ఇక్కడ బాబా వద్ద జన్మ తీసుకుంటారు. మళ్ళీ ఇటువంటి తండ్రిని గడియ గడియ మర్చిపోతారు. ఎందుకంటే వీరు విచిత్రుడు. ఈ తండ్రికి చిత్రం లేదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చెయ్యండి మరియు మీరు పవిత్రంగా అవ్వండి. అప్పుడు నా వద్దకు వచ్చేస్తారు. నేనే 84 జన్మల పాత్రను అభినయించాను అని ఆత్మ భావిస్తుంది. ఆత్మలో పాత్ర నిశ్చయించబడి ఉంది. శరీరంలో పాత్ర ఏమైనా ఉందా? ఇంత చిన్నని ఆత్మలో ఎంత గొప్ప పాత్ర ఉంది. బుద్ధిలో ఈ నష ఎంతగా ఉండాలి. వ్యవహారంతో పాటు ఈ సేవ కూడా చేయవచ్చు. మాతాపితలైతే ఎక్కడికి వెళ్లరు. పిల్లలు ఎక్కడికైనా వెళ్లి సేవ చేయవచ్చు. పిల్లలనే లక్కీ సితారలు అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన జ్ఞాన లక్కీ సితారలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. దేహాభిమానాన్ని వదిలి సేవ చేయాలి. విచార సాగరమంతనం చేసి అనంతమైన సేవకు రుజువు ఇవ్వాలి. 2. ఈ మృత్యులోకం నుండి పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. పాత దేహము మరియు పాత ప్రపంచాన్ని బుద్ధితో మర్చిపోతూ ఉండాలి. వరదానము: ఒక్కరి స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే ఉన్నత పదవికి అధికారీ భవ. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు సదా ఒక్కరి స్మృతిలోనే స్థితులవ్వండి. ఒకవేళ ఒక్కరికి బదులుగా ఇంకెవరైనా గుర్తొచ్చినట్లయితే ఏకరస స్థితికి బదులుగా బహురస స్థితి ఏర్పడుతుంది. ఏ సమయంలోనైతే ఇతర రసాలు ఆకర్షిస్తాయో అదే సమయంలో మీ అంతిమ స్థితి వచ్చినట్లయితే ఉన్నత పదవి లభించదు. అందుకే ప్రతి సెకండు అటెన్షన్ పెట్టండి. సదా ఒక్కటి అన్న పాఠం పక్కా ఉండాలి. ఒక్క తండ్రి, ఒకే సంగమయుగం ఉంది మరియు ఏకరస స్థితిలో ఉండాలి. అప్పుడు ఉన్నత పదవికి అధికారం లభిస్తుంది. స్లోగన్: శుద్ధ సంకల్పాల భోజనాన్ని స్వీకరించేవారే సత్యాతి సత్యమైన వైష్ణవులు. ఓం శాంతి.